21 ఆగస్ట్ 1911 ప్యారిస్లో అది మార్నింగ్ టైం. టౌన్స్ అండ్ సిటీస్ ఆ టైంలో చాలా క్రౌడ్తో నిండి ఉన్నాయి. జనాలందరూ వాళ్ళ యొక్క వర్క్స్ చేసుకోవడానికి ఆఫీసెస్కి బయలుదేరుతున్నారు. అదే టైంలో లౌవ్రే మ్యూజియం నుండి సడన్గా ఒక వ్యక్తి బయటికి వస్తాడు. లౌవ్రే మ్యూజియం నుండి బయటికి వచ్చిన ఆ వ్యక్తి ఆ ముందు రోజు రాత్రి నుండి అదే మ్యూజియంలో రహస్యంగా దాగి ఉంటాడు. మార్నింగ్ అతను బయటికి వచ్చేటప్పుడు లౌవ్రే మ్యూజియంకి చెందిన ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అతని చేతిలో ఉంటుంది. దాన్ని ఒక క్లాత్లో చుట్టుకొని అతను పారిపోతాడు. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి 8:45 AM ఒక ట్రైన్ ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎందుకు ఆ వ్యక్తి ఆ వస్తువుని ఒక బట్టలో చుట్టుకొని అంత ఫాస్ట్గా అంత టెన్షన్గా పారిపోతున్నాడు? ఆ వ్యక్తి అలా పారిపోవడానికి గల కారణం అతను లౌవ్రే మ్యూజియం నుండి ఒక పెయింటింగ్ని దొంగలిస్తాడు. పెయింటింగ్ అంటే అది ఇలాంటి పెయింటింగ్ అయితే కాదు. ది వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ పెయింటింగ్, ది మోనాలిసా. The Mona Lisa has lived as a mystery ever since the day it's always been a painting ఈ రోజుల్లో ఈ పెయింటింగ్ యొక్క కాస్ట్ $1 బిలియన్ ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 8,800 crores. నిజానికి దీని వెనకాల ఉన్న అసలైన కారణం ఏమిటి? అసలేం హిడెన్ సీక్రెట్స్ దాగి ఉన్నాయి ఈ పెయింటింగ్ వెనకాల? అసలు ఈ పెయింటింగ్ ఎందుకని మరీ ఎంత ఎక్స్పెన్సివ్? నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చివరి వరకు రండి. ఈ మోనాలిసా పెయింటింగ్ మిస్టరీ గురించి ప్రతిదీ తెలుసుకుందాం. మోనాలిసా పెయింటింగ్ని 1503వ సంవత్సరంలో ఇటలీకి చెందిన లియోనార్డో డా విన్సీ అనే ప్రముఖ ఆర్టిస్ట్ వేశాడు. ఈ పర్సన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇతను జస్ట్ పెయింటర్ మాత్రమే కాదు, సైంటిస్ట్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, స్కల్ప్టర్ అండ్ థియరిస్ట్ కూడా. అండ్ ఇతనికి చాలా సబ్జెక్ట్స్లో చాలా నాలెడ్జ్ ఉంది. సబ్జెక్ట్స్ అంటే పెయింటింగ్, కార్టోగ్రఫీ, ఆస్ట్రానమీ, అనాటమీ, బోటనీ, హైడ్రాలజీ, జియాలజీ, ఆప్టిక్స్, ఈవెన్ ప్యాలెంథాలజీ, ఇన్నింటిలో ఈయనకి పర్ఫెక్ట్ గ్రిప్ ఉంది. ఇతని గురించి ఇంకా చెప్పాలంటే ఇతనిపై ఇంకో లాంగ్ వీడియో చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇతని గురించి పక్కన పెట్టి మోనాలిసా గురించి చెప్పుకుందాం. ఇంతకీ ఆ పెయింటింగ్లో ఉన్న ఆ స్త్రీ, ఆ మోనాలిసా ఎవరు? ఇటలీకి చెందిన జియోర్జియో వసారి అనే ఆర్టిస్ట్ ఫస్ట్ టైం ఈ పెయింటింగ్లో ఉన్న ఆ స్త్రీ ఎవరు అని రివీల్ చేశాడు. ఈ జియోర్జియో వసారి ప్రకారం ఈ పెయింటింగ్లో ఉన్న ఆ స్త్రీ పేరు లీజా గెరార్డిని. ఈవిడ పెళ్లి ఫ్రాంచెస్కోలో ఉండే ఒక సిల్క్ మర్చెంట్తోనే అయింది. అతని పేరే ఫ్రాంచెస్కో డెల్ జోకాండో. జార్జియో వసారి నమ్మింది ఏంటంటే ఈ పెయింటింగ్ని ఫ్రాంచెస్కో తన వైఫ్ లీజా కోసం చేయించాడని నమ్మాడు. ఇక్కడ నుంచే ఈ పెయింటింగ్కి 2 డిఫరెంట్ నేమ్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ నేమ్ మనందరికీ తెలిసిన నేమ్ మోనాలిసా. ఈ పేరు మడోనా లిజా అనే పేరు నుంచి వచ్చింది. ఇటాలియన్ లాంగ్వేజ్లో ట్రెడిషనల్ వేలో మేడం అనే పదాన్ని మడోనా అని పిలుస్తారు. సో మోనాలిసా యొక్క మీనింగ్ మేడం లిజా. మడోనా లిజాకి అర్థం మేడం లిజా. తర్వాత ఈ మడోనా అనే పదాన్ని షార్ట్గా మొన్నాగా మార్చారు, మొన్నా విత్ డబుల్ ఎన్. తర్వాత ఇదే పదాన్ని ఇంగ్లీష్లో రాసేటప్పుడు అందులో నుంచి ఒక ఎన్ని తీసేశారు. అప్పుడు మొన్నా కాస్త మోనాగా మారింది. అండ్ ఇప్పుడు మోనాలిసా యొక్క సెకండ్ నేమ్ ఏంటో చూద్దాం. మోనాలిసాకి ఫ్రాంచెస్కో డెల్ జోకాండోతో మ్యారేజ్ అయిన తర్వాత తన పేరు లీజా గెరార్డిని నుండి లీజా జోకొండోగా మారింది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇటాలియన్ లాంగ్వేజ్లో జోకొండో అనే పదానికి అర్థం లైట్ హార్టెడ్ అని, అంటే మన తెలుగులో తేలికైన మనసు అంటారు కదా. జార్జియో వసారి ఈ పెయింటింగ్ గురించి ఇన్ని విషయాలు చెప్పిన జనాలు వాటిలో దేన్ని నమ్మలేరు. అండ్ దీని తర్వాతనే ఈ పెయింటింగ్పై చాలా డిఫరెంట్ థియరీస్ బయటకు వచ్చాయి. అందులో ఫస్ట్ థియరీ అయితే ఈ పెయింటింగ్లో ఉన్న ఆవిడ లియోనార్డో డా విన్సీ యొక్క తల్లి అని కొంతమంది చెప్పారు. అండ్ ఇంకొంతమంది అయితే ఈ పెయింటింగ్లో ఉన్న ఆవిడ ఇటలీకి చెందిన ఒక రాణి అని ఇంకొంతమంది చెప్పారు. అందులో అన్నిటికన్నా డిఫరెంట్ థియరీ ఏంటంటే లియోనార్డో డా విన్సీ తనను తానే ఈ పెయింటింగ్ని వేసుకున్నాడని చెప్పారు. అంటే లియోనార్డో డా విన్సీ ఒకవేళ స్త్రీ అయితే ఎలా ఉంటుందో దాన్ని ఇమాజిన్ చేసుకొని ఈ పెయింటింగ్ని వేశాడని చెప్పారు. ఈ థియరీని 1987లో లిలియన్ స్క్వార్జ్ అనే ఒక లేడీ ఆర్టిస్ట్ ఒక ఆర్టికల్ ద్వారా చెప్పింది. ఫ్లారెన్స్లో ఉండే గ్లుసెప్పే పెలాంటి అనే ప్రొఫెసర్ ఈ పెయింటింగ్లో ఉన్న ఆ స్త్రీ ఎవరు అన్న దానిపై చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేశాడు. అండ్ 2004లో ఈ విషయంపై ఇతనికి చాలా క్లియర్ ఎవిడెన్సెస్ దొరికాయి. ఈయన కనిపెట్టిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లియోనార్డో డా విన్సీకి అండ్ ఫ్రాంచెస్కో జోకొండో ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపెట్టాడు. అండ్ లీజాకి ఫ్రాంచెస్కోకి 5th మార్చ్ 1495లో మ్యారేజ్ అయినట్టు కూడా కనిపెట్టాడు. అండ్ మ్యారేజ్ అయ్యే టైంకి లీజాకి 16 ఏజ్ అండ్ ఫ్రాంచెస్కోకి 30 ఏజ్ ఉన్నట్టు కూడా కనిపెట్టాడు. అలాగే లియోనార్డో డా విన్సీ యొక్క ఫాదర్కి అండ్ ఫ్రాంచెస్కో డెల్ జోకొండోకి వీళ్ళిద్దరి మధ్యన మంచి బంధం ఉండేదంట. అండ్ పలాంటి చెప్పింది ఏంటంటే ఈ పెయింటింగ్ వేసేటప్పుడు మోనాలిసా యొక్క ఏజ్ 24 సంవత్సరాలు. అండ్ ఈ పెయింటింగ్ వేయడానికి 2 డిఫరెంట్ రీజన్స్ ఉండవచ్చు అని చెప్పాడు. అందులో ఫస్ట్ రీజన్ వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నప్పుడు, సెకండ్ రీజన్ వాళ్ళకు December 1502లో రెండవ కొడుకు పుట్టినప్పుడు. మీరు ఈ పెయింటింగ్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మోనాలిసా యొక్క తలపైన ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ లాంటిది ఉంటుంది.
దీన్నే వాళ్ళు మార్నింగ్ వెల్ అని కూడా అంటారు. అంటే ఫ్యామిలీలో వాళ్ళని చనిపోయినప్పుడు ఈ క్లాత్ని తలపైన కప్పుకుంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ పెయింటింగ్ని వేసిన లియోనార్డో డా విన్సీ ఇటలీకి చెందిన వ్యక్తే అండ్ ఈ పెయింటింగ్లో ఉన్న మోనాలిజా కూడా ఇటలీకి చెందిన వ్యక్తురాలే. కానీ ఎందుకు ప్రజెంట్ ఈ పెయింటింగ్ ఫ్రాన్స్లో ఉన్న లౌవ్రే మ్యూజియంలో ఉంది అనే డౌట్ మీకు రావచ్చు. 1516లో ఫ్రాన్స్ యొక్క రాజైన కింగ్ ఫ్రాన్సిస్ I లియోనార్డో డా విన్సీని ఫ్రాన్స్లో ఉండమని ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు లియోనార్డో డా విన్సీ ఇటలీ నుండి ఫ్రాన్స్కి షిఫ్ట్ అయిపోతాడు. తను షిఫ్ట్ అయ్యేటప్పుడు తనతో పాటు ఆ పెయింటింగ్ను కూడా ఫ్రాన్స్కు పట్టుకెళ్ళిపోతాడు. చాలామంది నమ్మేది ఏంటంటే లియోనార్డో డా విన్సీ ఈ పెయింటింగ్ని ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేదని నమ్ముతారు. అండ్ ఈ పెయింటింగ్ని స్టార్ట్ చేసిన 15 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇదే పెయింటింగ్ మీద వర్క్ చేస్తూ ఉండేవాడంట. అండ్ ఈ పెయింటింగ్ ఇంకా బాగా కనిపించాలని ఈ పెయింటింగ్పై చాలా మోడిఫికేషన్స్ కూడా చేశాడంట. చివరికి లియోనార్డో డా విన్సీ ఫ్రెంచ్ ప్యాలెస్లో చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ పెయింటింగ్ని ఫ్రాన్స్ రాజు తన రాయల్ కలెక్షన్స్లో ఉంచుతాడు. 150 ఇయర్స్ తర్వాత 1797లో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినప్పుడు ఈ పెయింటింగ్ని రాజు యొక్క ప్యాలెస్ నుండి తీసుకొచ్చి లౌవ్రే మ్యూజియంలో ఉంచుతారు. దీని తర్వాతే 1911లో ఈ పెయింటింగ్ని లౌవ్రే మ్యూజియం నుండి దొంగలిస్తారు. దీని గురించి మనం ఈ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. ఈ దొంగతనం వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ విన్సెంజో పెరాగ్వియా. ఇతనే తన 2 ఫ్రెండ్స్తో కలిసి ఈ పెయింటింగ్ని దొంగలించాడు. ఇతను ఇటలీకి చెందిన వ్యక్తి. ఇతను ఏమనుకునేవాడు అంటే ఈ పెయింటింగ్ ఇటలీకి చెందింది, సో ఈ పెయింటింగ్ ఉంటే ఇటలీలోనే ఉండాలి, కానీ ఫ్రాన్స్లో అయితే ఉండకూడదు అని చెప్పి ఇదే మైండ్ సెట్తో ఈ దొంగతనాన్ని చేశాడు. ఇంత ఫేమస్ పెయింటింగ్ని దొంగలించడం అనేది చాలా రిస్క్, ఎస్పెషల్లీ దాని వాల్యూ $1 మిలియన్ ఉన్నప్పుడు. ఈ విన్సెంజో ఈ పెయింటింగ్ని దొంగలించిన తర్వాత ఎలా దొరికాడో అనే దాన్ని తెలుసుకున్న ముందు ఈ పెయింటింగ్ ఎందుకని అంత స్పెషల్ అనే విషయాన్ని తెలుసుకుందాం. నెంబర్ 1, ఈ పెయింటింగ్ని పేపర్ పైన, క్యాన్వాస్ పైన లేకపోతే క్లాత్ పైన వేసిన పెయింటింగ్ కాదు. ఈ పెయింటింగ్ని డా విన్సీ ఒక చెక్క పైన వేశాడు. ఆ చెక్క ఆ టైంలో పాపులర్ చెక్క అండ్ పెయింటర్స్కి చాలా ఫేవరెట్ చెక్క. నెంబర్ 2, ఈ పెయింటింగ్ చూడడానికి సైజులో మరీ అంత పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ ఒక ఎగ్జామ్ ప్యాడ్ లాగా ఉంటుంది, బట్ సైజులో కొంచెం పెద్దగా ఉంటుంది. నెంబర్ 3, ఒక పర్సన్ని చాలా క్లోజ్గా ఫోకస్ చేసి వేసిన పెయింటింగ్ ఇది. ఇలాంటి పెయింటింగ్స్ అప్పటి ఇటలీలో ఎవ్వరు వేయలేదు. అండ్ ఇది ఆఫ్ లెంత్ పోర్ట్రేట్ పెయింటింగ్ కూడా. ఇలాంటి షార్ట్స్ మనం ప్రజెంట్ మొబైల్లో తీసుకోవచ్చు. డా విన్సీ ఒక స్పెషల్ పెయింటింగ్ స్టైల్ని ఇందులో వాడాడు, అదే స్ఫుమాటో, ది టెక్నిక్ ఆఫ్ బ్లెండింగ్. ఈ పెయింటింగ్లో మనం మోనాలిజా స్మైల్ని ఎంత అబ్జర్వ్ చేస్తామో మనకు ఆ ఫేస్ అంత సీరియస్గా కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా మోనాలిజా స్మైల్ పైన ఫోకస్ చేస్తే మీకు మోనాలిజా నార్మల్గా స్మైల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అదే స్మైల్ పై కాకుండా మొత్తం ఫేస్ పై ఫోకస్ చేస్తే అప్పుడు మోనాలిజా ఇంకొంచెం ఎక్కువ స్మైల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఈ స్మైల్ కోసమే లియోనార్డో డా విన్సీ ఈ పెయింటింగ్ పై అంత టైంని ఇన్వెస్ట్ చేశాడు. అలాగే ఈయన కొన్ని రాత్రులు ఫ్లోరెన్స్లో ఉండే హాస్పిటల్స్లో కూడా స్పెండ్ చేశాడు. ఎందుకంటే అక్కడ ఉన్న డెడ్ బాడీస్ పైన స్టడీస్ చేసేవాడు. ఎలా అంటే ఒక మనిషి నవ్వుతున్నప్పుడు ఆ మనిషి యొక్క ఫేస్లో మజిల్స్ అండ్ నర్వ్స్ ఎలా మూవ్మెంట్ ఇస్తాయో అని తెలుసుకోవడానికి డెడ్ బాడీస్ ఫేస్ పై ఉండే స్కిన్ని తీసేసి అప్పుడు వాటిపై స్టడీ చేసేవాడు. డా విన్సీకి లిప్స్ పై ఉండే ఆ సన్నటి లేయర్ని తీసేయడానికి చాలా డిఫికల్ట్గా అనిపించేదంట. ఎందుకంటే ఆ లిప్స్ లోపటినే మజిల్స్ చాలా చిన్నవిగా ఉండేవి, అలాగే ఎక్కువ సంఖ్యలో కూడా ఉండేవి. ఈ స్టడీ టైంలోనే లియోనార్డో డా విన్సీ గుర్రాలపై కూడా స్టడీ చేశాడు. అండ్ ఈయన గుర్రాల యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని మనుషుల యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోని కంపేర్ చేశాడు. అండ్ ఇలా పెదవులపై స్టడీ అయిపోయాక కళ్ళపై కూడా స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఇంట్రెస్టింగ్ విషయం విన్న తర్వాత మీరు చాలామంది షాక్ అవుతుండవచ్చు అండ్ కొంతమంది ఇది తప్పు అని కూడా అనుకోవచ్చు. బట్ ఇదే నిజం. మనందరికీ తెలిసిన మోనాలిసా పెయింటింగ్ ఇది. కానీ ఈ మోనాలిసా పెయింటింగ్కి సిమిలర్గా ఉండే ఇంకో మోనాలిసా పెయింటింగ్ మన ప్రపంచంలో ఉంది. ఈ మోనాలిసా పెయింటింగ్ కూడా అదే మోనాలిసా టైం పీరియడ్లో వేసిన పెయింటింగే. ఈ సెకండ్ మోనాలిసా స్టోరీ స్టార్ట్ అయింది 1504లో. రఫేల్ అనే ఇంకో ఆర్టిస్టు మోనాలిసాని ఒక పెన్ అండ్ ఇంకుతో ఒక రఫ్ స్కెచ్ వేశాడు. అండ్ ఈ స్కెచ్ చూడడానికి ఇలాగ అనిపిస్తుంది. అండ్ ఈ స్కెచ్ని డా విన్సీ వేసిన పెయింటింగ్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. రఫేల్ వేసిన స్కెచ్లో మోనాలిసా కలర్ అండ్ పిల్లర్స్ కనిపిస్తాయి. అండ్ ప్రొఫెసర్ పలాంటి కన్ఫర్మ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే ఈ రఫేల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొన్ని సంవత్సరాలుగా ఫ్లోరెన్స్లోనే ఉన్నాడంట. అది కూడా జోయకొండస్ ఫ్యామిలీ అంటే మోనాలిసా ఫ్యామిలీ ఉంటున్న ఇంటికి ఎదురుగానే ఈ రఫేల్ అనే వ్యక్తి కూడా ఉండేవాడంట. దీన్ని బట్టి అందరు నమ్మింది ఏంటంటే ఈ 2 మోనాలిసాస్ కాకుండా ఇంకో మోనాలిసా పెయింటింగ్ ఉందని నమ్మారు. అండ్ డా విన్సీ ఒకటేసారి 2 మోనాలిసా పెయింటింగ్స్ పైన వర్క్ చేశాడని కూడా నమ్మారు. వాటిలో ఉన్న డా విన్సీ వేసిన సెకండ్ పెయింటింగ్ని చూసి రఫేల్ ఈ స్కెచ్ను వేశాడని కూడా నమ్మారు. చాలామంది ఇవే నిజమని అనుకున్నారు, బట్ వీటిలో దేనిని ఎవ్వరు ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ పెయింటింగ్ దొంగతనం విషయానికి వస్తే విన్సెంజో పెరాగ్వియా ఈయన లౌవ్రే మ్యూజియంలోనే ఒక ఎంప్లాయీగా పనిచేసేవాడు. ఈయన ఈ పెయింటింగ్ని దొంగలించిన తర్వాత లౌవ్రే మ్యూజియంని 2 వారాల పాటు క్లోజ్ చేశారు. న్యూస్ పేపర్స్లో డైలీ మోనాలిసా పెయింటింగ్ని దొంగలించిన విషయం గురించి హెడ్లైన్స్ వేశారు. ఆ టైంలో ఫ్రాన్స్లో జరిగిన పెద్ద దొంగతనం ఇదే. దగ్గర 80 మంది డిటెక్టివ్స్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు, కానీ ఎవ్వరూ ఈ విన్సెంజోని పట్టుకోలేకపోయారు. 2 సంవత్సరాల దాకా ఆ పెయింటింగ్ని విన్సెంజో తన దగ్గరనే ఉంచుకున్నాడు. తర్వాత ఓపిక నశించి ఆ పెయింటింగ్ని ఏం చేయాలో తెలియక అమ్మేద్దామని డిసైడ్ అయ్యాడు. ఫ్లోరెన్స్లో ఉండే ఒక మ్యూజియం ఆర్టిస్ట్కి ఆ పెయింటింగ్ అమ్మదామని వెళ్తాడు.
ఆ మ్యూజియం ఆర్టిస్ట్ ఆ పెయింటింగ్ని చూడంగానే షాక్ అవుతాడు, ఈవెన్ భయపడతాడు కూడా. ఆ పెయింటింగ్ వెనకాల ఉన్న స్టాంపుని చూసి కన్ఫర్మ్ చేసుకుంటాడు ఇదే ఆ దొంగలించబడ్డ పెయింటింగ్ అని. దీని తర్వాతనే విన్సెంజోని పట్టుకుని అతనికి 6 నెలల జైలు శిక్ష వేస్తారు. ప్రజెంట్ అయితే ఈ పెయింటింగ్ హై సెక్యూరిటీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ మోనాలిసా పెయింటింగ్ దొంగలించబడ్డ తర్వాతనే ప్రపంచమంతా ఫేమస్ అయింది. అంతకుముందే ఈ పెయింటింగ్ని ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళు అండ్ ఇంకొన్ని దేశాల వాళ్ళే గుర్తించేవారు. ప్రస్తుతం అయితే ఈ మోనాలిసానే ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. అండ్ ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము ముందుకు చాలానే తీసుకొస్తా. సో దానికి నేను మీ నుండి ఆశించేది ఒకటే, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, మరీ వీలైతే ఒక షేర్. ఇదే చాలు నాకు, అంతకుమించి ఏమొద్దు. అండ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు సెలవు.